జీవీఎంసీ 73వ వార్డ్ సనత్ నగర్లో ఓ ఇంటి స్థలం వివాదం కొనసాగుతూనే ఉంది. స్థలంలో నిర్మాణం చేస్తున్న మాధవి అనే మహిళ గతంలో కూడా మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలు చెప్పగా, తాజాగా ఆ స్థలాన్ని దళిత సంఘ ప్రతినిధులు సందర్శించిన నేపథ్యంలో ఆమెతో పాటు కురం దాస్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో స్థలాన్ని కొన్నామని, 2005లో ఓ వ్యక్తి ఇదే స్థలంపై దౌర్జన్యానికి వచ్చారని, ఆయనపై కోర్టులో కేసు వేసి 2009లో గెలిచామని, ఆ తర్వాత 2022లో మరో వ్యక్తి రాగా ఆయనపైన కేసు వేసి గెలిచామని గుర్తు చేశారు. అంతా సద్దుమణిగిందని భావించి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని నిర్మాణ పనులు చేపట్టామని, ఈ క్రమంలో అనురాధ అనే వ్యక్తి ఈ స్థలం తనదంటూ రావడంతో మళ్లీ కేసు వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఉన్నామని, తరచూ నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను 2000 సంవత్సరంలో నా స్థలం కొనుక్కున్నాను. ఇది జగ్గపు సత్యవతి వరలక్ష్మి గారి దగ్గర కొనుక్కున్నానండి. తర్వాత కూడా నా మీద చాలాసార్లు నేను కోర్టులో గెలుచుకున్న తర్వాత కూడా నా మీదకి మళ్ళీ పొనమల శ్రీనివాసరావు అనే అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఆయన మీద కూడా నేను కోర్టులో గెలుచుకున్న ఇదిగోండి వెనక కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆర్డర్ వచ్చి కూడా నేను కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాక నా మీద అన్యాయంగా వచ్చి నేను నా వర్క్ కన్స్ట్రక్షన్ ఆపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోని కాలమ్స్ కూడా కట్ చేస్తారు. దాని మూలంగా నాకు ఒక 6-7 లక్షల వరకు నాకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరిస్తూ మళ్ళీ ఇంక నేను వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా సరే నా తమ్ముడి మీద కూడా చాలా అభియోగాలు చేసి వాళ్ళని కూడా బయటకు లాగి ఇంకా నాకు కూడా ప్రాణరక్షణ లేకుండా వర్క్ కూడా నన్ను కట్టనీయకుండా చేస్తున్నారండి. నాకు మాత్రం ఈ వాళ్ళు అన్యాయంగా వచ్చి ఒక 50 మంది మనుషులు తీసుకొచ్చి చీకటినే ఇంకా నా వర్క్ ఆపాలని చూసి చేస్తున్నారు. అయినా సరే నేను వర్క్ చేస్తుంటే వాళ్ళేమో నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు కూడా ప్రాణరక్షణ కావాలి. ఈ పెనుగులాట్లో కూడా నాది ఒక 6 తులాల గొలుసు కూడా పోయిందండి. కాలమ్స్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే అవి కూడా పగలగొట్టేశారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ చేస్తుంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా ఇలాగా డిస్టర్బ్ చేసి నన్ను నా తమ్ముడిని ఎంతసేపు రోడ్డు మీదకి లాగి మమ్మల్ని మాత్రం ఇంకా బెదిరించి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారండి. మనం 2000లో ఈ స్థలం తీసుకున్నాం. 2005లో రాపేట వెంకట గోవిందరావు అనే వ్యక్తి ఫస్ట్ మా మీద ఇది దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. ఆయన మీద కూడా మనం కోర్టులో కేసు వేసి 2009లో గెలిచాం. ఆయన వెళ్ళిపోయాడంటే పొనమల శ్రీనివాసరావు వచ్చాడు. ఆయన మీద కూడా మనం 2022లో కేసు గెలిచాం. ఇంకా 2022కి అన్ని కేసులు అయిపోయాయని చెప్పేసి మనం ప్లాన్ అప్రూవల్ తీసుకుని మనం చేస్తే ఇప్పుడు మొన్న అనురాధ అని ఒక లేడీ వచ్చి ఆవిడ గొడవ పెడుతుంది. ఆవిడ మీద కూడా మనం హైకోర్టు ద్వారా మనం కేసు వేసి ముగ్గురిని పాటించేసి మనం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఓడిపోయిన తర్వాత లీగల్గా కూడా అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక 20 మందిని 30 మందిని ఆల్రెడీ గత వారం అయితే ముసుగులు వేసుకొని వచ్చి ఉదయాన్నే 6 గంటలకి మొత్తం కాలమ్స్ అన్నీ కట్ చేశారు. మేమన్నీ కూడా పోలీస్ వారికి సబ్మిట్ చేసాం. వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. కానీ వీళ్ళకి కోర్టులన్నా చట్టం అన్నా అసలు భయం లేదండి. రోజుకి ఒకళ్ళు 10 మందిని తీసుకురావడం, మా యొక్క వర్క్ని ఆటంకం చేయడం, మమ్మల్ని లోపలికి వెళ్ళవకుండా నిర్బంధం చేయడం, ఈ విధంగా అంటే ఒక దౌర్జన్యం చేస్తున్నారు. మనకు కోర్టు ఆర్డర్ ఉండి ప్లాన్ అప్రూవల్ నుండి మనం అంతా కూడా లీగల్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీని మీద అధికారులు కొంచెం మాకు రక్షణ కల్పించాలని, వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము చాలా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక రోజుకొకరు అనమాట, రోజుకొకరు మా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కానీ మాకు ఒక భయం అనమాట. ఏంటంటే ఎవరు వస్తారో, ఎవరు వచ్చి ఏడ్ చేస్తారో, మా మీద దాడి చేస్తారో తెలీదు, పనుల మీద వర్కర్స్ మీద దాడి చేస్తారో తెలీదు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని కొంచెం దయచేసి అధికారులందరూ కూడా దీని మీద స్పందించి మాకు కొంచెం రక్షణ కల్పించాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.